What is the value of opportunity in every person life? నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరకలేదు అని అనుకోవడం అనేది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. కానీ వచ్చిన అవకాశాన్ని వాడుకోగలగడము అంటే సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టు యువర్ వే, యు ఆర్ నాట్ డిమాండింగ్, యు ఆర్ నాట్ బెగ్గింగ్. మనం ఎవరిని అడగట్లేదు, అడగకుండా నీకు ఏదో అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడు. Welcome to the Kalyan Show. This is your host Shiva Kalyan Mogasala. నాకు అర్జెంట్గా రష్య కావాలి. నీకేంటి అంత కామెడీగా ఉంది సార్? నేను నవ్వాను అనుకుంటున్నారా? భలే నేను దగ్గర సార్. ఎత్తన్నా అది రష్య. సరే డబ్బులు అడిగాను మీకు, వాటితో పడవ చేసుకో. నాకెందుకయ్యా, నువ్వు సహాయం అడిగా నేను చేశాను కదా సార్. ఇది మీకు తిరిగి ఇవ్వడం లేదో కూడా నాకు తెలియదు సార్. నేను అడిగారా? వచ్చుకోలేను సార్. మీరు ఇచ్చింది 5 లక్షలు కాదు, వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం. సార్, ఈ క్లిప్లో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఒక పర్సన్ ఏదో హెల్ప్ చేసినాడు లేదంటే ఏం చేసినాడు, ఒక ఆపర్చునిటీని అడిగినాడు, ఆయన ఇచ్చినాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ every person లైఫ్? ఇక్కడ దెర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. మనం ఎవరో ఏదో ఆపర్చునిటీ, నాకు అవకాశాలు దొరకలేదు, అవకాశాలు ఉండాలని కోరుకోవడము, ఎవరో నాకు టైంకు నాకు సహాయం నాకు చేసేవాళ్ళు లేరు, నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు దొరకలేదు అని అనుకోవడం అనేది నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. కానీ వచ్చిన అవకాశాన్ని వాడుకోగలగడము అంటే సంథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఆన్ టు యువర్ వే, యు ఆర్ నాట్ డిమాండింగ్, యు ఆర్ నాట్ బెగ్గింగ్. మనం ఎవరిని అడగట్లేదు, అడగకుండా నీకు ఏదో అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎంతగా వాడుకుంటావు. ఆపర్చునిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ వెల్త్ ఈజ్ కమింగ్ టు యూ. అంటే ఒక్కొక్క రకమైనటువంటి లక్ లాగా నీకు వస్తుంది. అది లక్ అంటే ఏది ఉండదు. నీకు వాళ్ళకి అవసరం ఉందో అవసరం లేకనో లేదా ఒక సిచ్యువేషనో నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఎలా క్యాప్చర్ చేసుకొని దాన్ని నీకు ఒక అసెట్ కిందనో లేకపోతే ఒక క్యాపిటల్ కిందనో వాడుకొని దాన్ని ఎలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తావు నువ్వు. అది చాలా క్రిటికల్ ఎలిమెంట్ ఇన్ ద లైఫ్. ఆపర్చునిటీ ఫేవర్స్ ఓన్లీ ద ప్రిపేర్డ్ మైండ్. నీ మైండ్ ప్రిపేర్ అయి ఉన్నప్పుడు మాత్రమే నీకు ఇలాంటి అవకాశాలన్నీ వస్తాయి. నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కసారి కొంతమంది మనుషుల్ని కలుస్తాం, ఎక్కడైనా కలిసినప్పుడు పరిచయం చేస్తారు, ఈయన సో అండ్ సో అని చెప్తారు, హాయ్ అని అంటాం. మనం ఎక్కడో కలిసినప్పుడు అరే ఆ పర్సన్ నాకు అతను తెలుసు అని కొన్నిసార్లు అంటాం. ఒక్కసారి పరిచయం కదా, బట్ ఆ అక్వైంటెన్స్ అనేది ఆటోమేటిక్గా నీకు పరిచయం అనేది ఒక అసెట్ కింద నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా. నీకు ఆ మనిషి పరిచయం లేడు, నువ్వు బయట ఎక్కడో పోతున్నావు, నువ్వు నీ కళ్ళ ముందు అతని నుంచి పోతున్నప్పుడు రోజు కొన్ని వేల మందిని చూస్తుంటావు, నువ్వు బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. నీకు పరిచయం ఉండగానే అది నీ మైండ్లో ఉన్న ఆల్రెడీ మెమరీ ప్లస్ ఇది మనిషి, ఈ రెండు వెళ్ళి క్లాష్ అయ్యి అరే ఇతను పరిచయం కదా అని చెప్పేసి ఒకసారి కళ్ళలో స్మైల్ వస్తుంది, హాయ్ అని చెప్పేసి నువ్వు వెళ్తావు. ఇంకా దగ్గర అయితే పక్కన ఆపుతారు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. కానీ అలా ప్రతి మనిషితో మనము ఆపి మాట్లాడుతున్నామా అంటే నువ్వు అదే కొత్త మనిషి దగ్గరికి వెళ్ళి అడిగినావు అనుకో, హలో బాగున్నారంటే ఎవరండి మీరు అని అడుగుతారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు పిచ్చోడా అని అనుకుంటారు. అదే ఒక్కసారి పరిచయం ఉన్న తర్వాత సో దెల్ స్టాప్ అండ్ టాక్ టు యూ. ఎలా ఉన్నారండి, ఆ రోజు కలిసాం మళ్ళీ కలవలేదు, బాగున్నారా, ఏం నడుస్తుంది ఏంటి అని కుశల ప్రశ్నలు లేదా సాధక బాధకాలు లేదా ఆపర్చునిటీస్ని షేర్ చేసుకోవడము, లేదా ఒకసారి మా ఇంటికి రండి అనడము, ఇంకా కొంచెం ఇంటిమెసీ కావాలంటే అనుకుంటాం కదా. సో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ప్రతి మనిషికి నువ్వు ఎంతగా ఓపెన్ అప్ అవుతే నీకు అంతగా నీకు ఆపర్చునిటీస్కి ఫేవర్ చేస్తాయి. నీకు వచ్చిన దానిని ప్రతి దాంట్లో నువ్వు కమర్షియల్ ఎలిమెంట్ తోటి చూడకు. అలా అని చెప్పేసి ఏమంది పరిచయం ఉంటే మాత్రం హెల్ప్ చేస్తాడా? చాలామంది అనుకుంటాం, మనం ఏమని అనుకుంటామంటే మా కజిన్ ఒకడు ఉన్నాడు, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ మనం పోయినాం అనుకోడు ఏం చేయడు అంటే. ప్రతి దాంట్లో నువ్వు అవకాశవాదిగా ఉండకు. నువ్వు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే అతనికి నీకు లాభం ఉన్నది ఏదన్నా ఉంటే నువ్వు చెప్పు. అంటే అతను నాకు పెట్టుబడి పెడితే నేను వ్యాపారం చేసేసాను, ఎందుకు ఇవ్వాలి? అది కూడా రాంగ్ అది. సో ఆపర్చునిటీ ఫేవర్స్ ఓన్లీ ద ప్రిపేర్డ్ మైండ్. ఒకవేళ వాళ్ళు ఏదైనా అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు వాడుకోవడానికి ఉండాలి. నీ దగ్గర అవకాశం ఉందనే విషయాన్ని నువ్వు కరెక్ట్గా చూపిస్తే వాళ్ళే నీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి.